నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు మన సంప్రదాయంలో సనాతన ధర్మంలో మన హిందూ సంప్రదాయంలో ఆవుకున్న గొప్పతనం గురించి మాటల్లో చెప్పలేమని అంటారు. అంత గొప్పనైనది మన ప్రకృతి పరంగా గానీ, మన ఆరోగ్యం విషయంలో గానివ్వండి, అసలు ఆవు నుంచి వచ్చే ప్రతి ఒక్కదాన్ని కూడా మనం పూజిస్తాం, గౌరవిస్తాం. అవును. అసలు మీ మాటల్లో చెప్పండి గురుగారు, అసలు ఆవుకున్న గొప్పతనం ఏంటి? దానికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? ఆవు అన్నది 4 కాళ్ళు, హ్మ్. ప్రకృతికి మూల స్తంభాలు. దాన్నే 4 యుగాలు అంటారు. 4 పాదాలు అంటారు. హుహు. ఏమిటి? 4 యుగాలు, 4 4 పాదాలు. పాదాలు. కుడి కాలు కృతయుగం, హుహు. అలాగే ఎడమ కాలు త్రేతాయుగం, తర్వాత వెనకనుండా 2 కాళ్ళల్లో కుడి కాలు ద్వాపరయుగం, అలాగే ఎడమ కాలు కలియుగం. హుహు. మనకు ప్రకృతి ప్రకారంగా ఈ 4 పాదాలే ఆవు పాదాలు. హ్మ్. వీటినే మనము ప్రకృతికి మూలంగా భావిస్తాం ఆవుని. హుహు. ప్రకృతి దేవతలందరూ కూడా, సర్వసకల దేవతలందరూ కూడా ఆవులో నిక్షిప్తమై ఉన్నారు అన్నది ఒక మాటలో చెప్పాలి అంటే. హుహు. అందుకే గోవును మనము పూజిస్తాము. అలాగే ఆ గోవు మన ఇంట్లో ఉంది అంటే, ఒక మాటలో చెప్పాలంటే కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆవును పెంచాలి. హ్మ్. ఇంట్లో కుక్కని పెంచుకోవడానికి బదులుగా హ్మ్. ఆవును పెంచినట్టయితే మనకు ఆ ఆవు నుంచి పోషకాలు వస్తాయి. పోషకాలంటే పాలు. హ్మ్. ఆ పాలు న్యాచురల్ పాలు తాగినప్పుడే ప్రతి ఒక్కడు ఆయుష్ ఆరోగ్యంతో కూడుకొని జీవిస్తాడు. ఇప్పుడు ఈ రోజుల్లో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు అనేది ఎవరికీ తెలియదు. హ్మ్. ఎవరికి తెలియదు. తెలియదు. అదే ప్రతి ఇంట్లో ఆవును పెంచుకున్నట్టయితే ఆ ఆవు నుంచి వచ్చేటువంటి పాలు, అలాగే ఆ ఆవును మనం దాన్ని పోషించాలంటే పోషించలేమేమో అని భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని మనము అంటే పల్లెల్లో అయితే ఏం చేస్తారంటే వదిలిపెట్టేస్తారు. అది పోయి బాగా గడ్డి గేద మేసి ఇంటికి వస్తుంది. ఇంటికొచ్చేస్తది. హ్మ్. ఇప్పుడు నగరాల్లో అలా వీలు కాక కుదరడం లేదు. కానీ వీలైన వాళ్ళకి, కుదిరిన వాళ్ళకి ఎంత వీలైతే అంత ప్రతి ఒక్కరు కూడా ఆవును ఇంట్లో ఉంటే ఒకటి కాదు, అన్నీ ఒక ఆర్థిక పరంగా హ్మ్. ఆ ఇంట్లో ఆవు తిరుగుతూ ఉన్నది అంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్టే. హ్మ్. ఆర్థిక పరంగాను హ్మ్. విశేషంగా అభివృద్ధి చెందుతాము. తర్వాత ఆ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. హ్మ్. అంటే ఆ ఇంట్లో చెడు అనేది ఎటు చూసుకున్నా కూడా ఉండడానికి వీలు లేదు. హ్మ్. హ్మ్. ఆవు ఉన్న చోట నెగెటివ్ ఎనర్జీ ఉండదు 100%. ఎందుకు అంటే ఆ, సర్పాలు సైతం కూడా ఆవు ఉన్న చోట రావడానికి వీలు లేదు. హ్మ్. సర్పాలు సైతం రావు. విషపురుగులు వీలున్నంత వరకు కూడా ఆ ఆవు ఉన్న చోటికి సామాన్యంగా రావడానికి వీలు లేదు. హ్మ్. అలా మనకు అత్యంత పాజిటివ్ ఎనర్జీని ఇంట్లో కలగచేస్తుంది ఒకటి. రెండోది మనల్ని పోషిస్తుంది. అంటే మనకు పాలనిస్తూ మనకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మన ఆయుష్ను పెంపొందిస్తూ ఉంటుంది. 2. మూడోది ఏంట్రా అంటే మనకు ఆ ఆవు వల్ల, ఆ ఆవు పేడ వల్ల హ్మ్. ఆ, మనము ఇంటి ముందు ఈశాన్యంలో ఒక పేడ ముద్ద తీసుకొని అక్కడ పెట్టి ఈశాన్యంలో హ్మ్. కాస్త పసుపు కుంకుమ బొట్టు పెట్టినట్టు అయితే మనము అక్కడ గౌరీదేవిని హుహు. పెట్టినట్లుగా అవుతది. పెట్టుకున్నట్టే. హ్మ్. అంటే స్వయంగా ప్రత్యక్షంగా జీవం ఉన్నట్టుగానే హ్మ్. ఆ ఇంటికి సర్వశక్తులు ఏర్పడతాయి. సర్వ శక్తులు, పాజిటివ్ ఎనర్జీ అనేది. ఇప్పుడు మనము పేడ నీళ్లు చల్లామంటే ఆ ప్రాంతమంతా కూడా చెడు అనేది పోతుంది. హ్మ్. అలాగే అదేవిధంగా మన ఇంట్లో ఆ ఆవు పేడ తీసుకొని ముద్ద చేసి పెట్టి పసుపు కుంకుమ బొట్టు పెట్టామంటే సాక్షాత్కారంగా లక్ష్మీదేవిని కావచ్చు, ప్రత్యక్షంగా గౌరీదేవిని మనం అక్కడ స్థాపించడము అని చెప్పుకోవచ్చు. అనేక విధాల మనకు ఆ ఇంటికి సిరులు, సంపదలు, సర్వసకల సౌభాగ్యాలని ఆమె మనకు ప్రసాదిస్తూనే ఉంటుంది. హ్మ్. మనం ఒక అగరబత్తి వెలిగించామనుకోండి, ఆ పొగంతా
మొత్తం మనీ స్ప్రెడ్ అవుతుంది. అదేవిధంగా ఆ ఆ గౌరీదేవి మన ఇంటి చుట్టూ, మన ఇంటి యొక్క ప్రాంగణం అంతా కూడా ఒక పాజిటివ్ అనే శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. పాజిటివ్ అనే శక్తిని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులు పోతాయి, దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి, మనకు మన ఇంటికి పట్టిన దోషాలన్నీ కూడా పోతాయి. మన ఇంట్లో భూత ప్రేత పిశాచ రాక్షసాది యొక్క దోషాలున్నా కూడా పోతాయి. ఇంకా చెప్పాలంటే మీకు అర్థమయ్యేలాగా చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో తిరిగేసి ఆమె ఇంట్లోకి డైరెక్ట్గా వచ్చేస్తారు, కాళ్ళు కడుక్కోరు. మామూలుగా అయితే పూర్వ సిద్ధాంత ప్రకారంగా బయటే కాళ్ళు కడుక్కొని రావాలి. అలా ఇప్పుడు ఎవరు చేయడం లేదు. ఏకంగా చెప్పాలంటే ఇంకా కూడా వేసుకున్న పాదరక్షలు అంటే బూట్లు లేదా ఏ అయినా సరే వాటితోనే ఇంట్లోకి వచ్చేస్తారు కూడా. అప్పుడు ఏమవుతుందంటే బయటంతా తిరిగి తిరిగి సర్వసకల దరిద్రాన్ని అంతా కూడా తీసుకొని ఇంట్లోకి వస్తున్నాం. అప్పుడు ఆ ఇల్లు ఒక నెగిటివ్ హీనమైపోతుంది, అంటే కళాహీనమైపోతూ ఉంటుంది. అటువంటి దాన్ని కూడా ఆ ఈశాన్య మూల మనం పెట్టిన ఆ ఆవు పేడ వల్ల ఎటువంటి నెగటివ్ అనేది మన ఇంట్లో దరిదాపులకు కూడా ప్రవేశించడానికి లేదు. నువ్వు కాళ్ళు కడుక్కొని రాకపోయినా కూడా నేను పూర్తిగా అది స్కాన్ చేసేస్తుంది, అంటే నీలో ఉన్నటువంటి నెగటివ్ని డిలీట్ చేసేస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు స్నానం చేసినప్పుడే నీకు మురికి పోయిందని తెలుస్తుంది, మురికి ఉంది, చెమట జిడ్డు ఉందని నీకు తెలుస్తూ ఉంటుంది, దానికి స్నానం చేస్తావు, సరే పోయింది. పైగా మన అంతరార్థంలో ఉన్నటువంటి మన విధిరాత తలరాత అనే ఒక నెగిటివ్ పోవాలంటే ఏం చేయాలి కదా? దాన్ని ఎలా పోగొట్టుకోవాలి? పైకి మాత్రమే శుభ్రమయ్యావు, అది నీకు తెలిసిపోయింది. ఏమని? నేను అందంగా ఉన్నాను, అద్దంలో చూసుకొని మురిసిపోతావు, నేను అందంగా ఉన్నాను అనేసి సంతోషం అనేది నీకు ఆ నీళ్లతో స్నానం చేయడం వల్ల అర్థమైపోతుంది క్లారిటీగా. యాక్టివ్నెస్ మనిషికి, ఆ హుషారు, దుర్వాసన పోయేసి మళ్ళీ ఫీల్ అవుతాం కదా. అట్లాగే మనము మన కుటుంబం ఎల్లపాది మన ఇల్లు అంతా కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే ఈ ఆవు పేడ అనేది మనం అక్కడ ఈశాన్యంలో పెట్టుకోవడం వల్ల ఆ విధంగా ఇల్లంతా కూడా ఫ్రెష్ అయిపోతుంది, యాక్టివ్ అయిపోతుంది. ప్రతిరోజు కూడా సూర్యకాంతి కంటే శక్తివంతంగా మన ఇంటిని రక్షిస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం డిలీట్ చేస్తూనే ఉంటుంది. మనకు తెలియకుండానే మన ఇంట్లో చీడ సకల అన్నీ కూడా నశించిపోతాయి. ఇంకా చెప్పాలి అంటే ఇదే ఆవు పేడతో మనము వాటిని ఎండబెట్టి వాటిని హోమంలో వేసి కానీ లేదంటే మామూలుగా కాల్చి విభూది చేస్తారు. ఈ విభూది ఉన్న ఒక సారాంశం అది ఆవు పేడే విభూది. మనం పెట్టుకుంటున్నటువంటి ఎక్కడైనా ఎవరైనా పెట్టుకునే ఆ విభూది ఆవు పేడతో కాల్చినటువంటిదే భస్మం. ఆ ఆవు పేడతో కాల్చిన ఆ భస్మాన్ని దేవుడికి అభిషేకాలు చేయడం కానీ లేదంటే అందరూ పెట్టుకోవడం కానీ చేస్తాం. ఆ విభూతిలో ఉన్న శక్తి అంటే అదే ఆవు పేడలో ఉన్న శక్తి ఓం భూతిర్భూతేకరే పవిత్ర జనని వాపోగ విధ్వంసని సర్వ ఉపద్రవనాశిని సర్వార్థ సంపత్కరి. సర్వ ఉపద్రవనాశిని అంటే మనకు రాబోయే ఉపద్రవాలు అంటారు, అంటే హాని మనకే కాదు ప్రపంచానికే అనుకోవాలి. రాబోయే విపత్తులు ఉపద్రవాలన్నిటిని కూడా నాశనం చేస్తుంది. సర్వ ఉపద్రవనాశిని సర్వార్థ సంపత్కరి. అంటే సర్వార్థ అంటే నువ్వేం చేస్తున్నా, నడుస్తున్న సంపదే, ఆదాయమే, మాట్లాడుతున్న ఆదాయమే, ఏం చేస్తున్నా కూడా ఆ రూపంలో ఆదాయం వస్తూ ఉంటుంది, ఇన్కమింగ్. సర్వార్థ సంపత్కరి భూత ప్రేత పిశాచ రాక్షస ఘనారిష్టాది సంహారిణి ఏతాని తాని శివమంత్ర పవిత్రతాని విభూషితాని త్రిపుండ్రకాని లలాటపట్టిలుంపిత దైవ లిఖితాని. అంటే బ్రహ్మ రాసిన రాతను కూడా శుభ్రం చేసేస్తుంది. అంటే మన తలరాతిని చెప్తూ ఉంటారు చాలామంది, నేను కష్టాలు పడుతూ ఉన్నాను, ఆ బ్రహ్మదేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, నా తలరాత అలా రాసున్నాడు అని అందరూ
అనుకుంటూ ఉంటారు. ఎందుకు పుట్టాను నేను, భూమికి కూడా బరువే భారమేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అటువంటి దాన్ని కూడా మార్చేస్తుంది. దైవ లిఖితాని. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఆ ఆవు పేడ వల్ల ఎన్నో లాభాలు, ఒకటి కాదు. దాన్ని చెప్పడానికి మన నుంచి కూడా సరిపోదు. కాకపోతే ఎంతో కొంత తెలియచేస్తూ ఉండాలి. ఆవు యొక్క రహస్యం ఎంతో అనంతము. అలాగే దాని నుంచి వచ్చిన మలం కూడా అంతకంటే పవిత్రము అని ఒక్క మాటలో చెప్పాలంటే అది సర్వ సకల దేవతలు అందరినీ కూడా మన ఇంట్లోనే మనతో పాటే కలిసి మెలిసి జీవనం చేస్తున్నట్టు, అంటే దేవుడితోనే కలిసి మనము జీవిస్తూ ఉన్నాము అనే ఒక అర్థము, అంతరార్థము. అంత గొప్ప ఇది ఈ ఆవుకున్న శక్తి. అలాగే మీరు అన్నట్టుగా ఇంట్లో వెండితో ఆవుని ఒకటినే పెట్టకూడదు. ఆవు దూడ రెండు ఉండాలి, జత ఉండాలి. ఒకవేళ ఇంట్లో ఏమైనా బొమ్మ పెట్టుకోవాలంటే ఆవుదే కాకుండా దూడ కూడా ఉండే విధంగా జతగా పెట్టుకోవాలి. అది కూడా లోపల బోల్ ఉండకూడదు, అంటే లోపల లొట్ట అంటారు, సాలిడ్ ఉండాలి, గట్టిగా ఉండాలి. లోపల వచ్చేసి గ్యాప్ ఉండకూడదు. అది మళ్ళీ గర్భదోషమే. అది గర్భదోషమే అంటే మనకు నష్టాలే. మళ్ళీ అది సాలిడ్గా ఉండాలి. ఉన్న ఆవుని దూడని పెట్టుకుంటే అప్పుడు మన ఇంటికి సంపూర్ణమైనటువంటి సర్వసకల శోభాయమైనటువంటి అభివృద్ధి, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా గురుగారు ఎంతో వివరంగా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.